గత కొద్ది కాలంగా తానా కార్యక్రమాలు అంటే మిగతా వారితో కంపేర్ చేయకుండా తానా చేస్తున్న కార్యక్రమాలు చాలా వరకు ఏంటంటే రెగ్యులర్ గా ఆన్లైన్ సిరీస్ ఏదో ఒకటి కౌన్సిలింగ్ లో స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళకి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు డౌన్ ద లైన్ ఇప్పుడు మీ కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు? మీ అంటే మీ మీ ప్రణాళికలో నెక్స్ట్ 12 మంత్స్ డెఫినెట్ గా అమెరికాలో ఏం చేయబోతున్నారు? ఆంధ్ర తెలంగాణలో ఏం చేయబోతున్నారు? మంచి మంచి ప్రశ్న అండి. దీంట్లో 2, 3 విధాలుగా దీన్ని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను చాలా ఈ మధ్య కాలంలో చాలా ప్రసంగాలను కూడా చెప్పాను. ఈరోజు తానాకు ఉన్న 80,000 మంది సభ్యుల్లో అత్యధికులు అంటే సుమారు 70-80% మంది యావరేజ్ వయసు 25-30 ఏళ్ల లోపు ఉంటుందండి. పూర్వం నేను తానాలోకి అడుగుపెట్టినప్పుడు 3,000 మంది సభ్యులుంటే, అందులో కొంచెము జెరియాట్రిక్ క్రౌడ్ అంటే కొంతమంది రిటైర్ అయిన వారు, లేకపోతే సమాజ సేవకి రావటానికి వారి వృత్తిపరంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గానీ, పిల్లలు చదువులయిపోయిన తర్వాత గానీ, వారి కొంత వ్యవధి ఉన్నప్పుడు ఈ సోషల్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకునేవారు. కాలానుగుణంగా మారిన పరిస్థితులు బట్టి యువకులు చేరటం జరిగింది. మీకు తెలుసు సార్ పోస్ట్ కోవిడ్ నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5,000 మంది, 500,000 మంది అంటే 5,00,000 సార్ మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండటం. మీరు కూడా ఒక సంపాదకీయుడిగా సార్ లేకపోతే మీరు ప్రస్తుతం అమెరికా మీద అవగాహన ఉన్నవారు తిరిగినప్పుడు కేవలం కొన్ని సార్ కొన్ని రాష్ట్రాల్లో అయితే 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్న సార్ సందర్భాలు కూడా ఉన్నాయి.